పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఇవాళ 2 పతకాల కోసం బరిలో దిగనుంది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం కోసం తలపడనుంది. సాయంత్రం 5:30కు జరిగే కాంస్య పతక పోరులో స్పెయిన్ తో భారత్ హాకీ జట్టు ఆడనుంది. ఇక సెమీస్ లో పరాజయంతో నిరాశ చెందిన భారత హాకీ జట్టుకు పతకం సాధించడానికి ఇది మరో అవకాశం. ప్రపంచ ర్యాంకింగ్స్ చూస్తే స్పెయిన్ తో మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా ఉంది. ఇక స్పెయిన్ 8వ ర్యాంక్ లో ఉండగా భారత్ ర్యాంకు 5వ ర్యాంక్ లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒలింపిక్స్ లో కలిపి ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా 7 మ్యాచ్ల్లో భారత్ 1 మ్యాచ్ లో స్పెయిన్ గెలిచింది. ఇక 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇక మరో ఈవెంట్ జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా తలపడనున్నారు. ఇక క్వాలిఫికేషన్ ఈవెంట్ లో నీరజ్ మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు అర్హత సాధించాడు. ఇక ఇవాళ రాత్రి 11:55 నుంచి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఇవాళ 2 పతకాల కోసం బరిలో దిగనుంది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం కోసం తలపడనుంది. సాయంత్రం 5:30కు జరిగే కాంస్య పతక పోరులో స్పెయిన్ తో భారత్ హాకీ జట్టు ఆడుతుంది. ఇక సెమీస్ లో పరాజయంతో నిరాశ చెందిన భారత హాకీ జట్టుకు పతకం సాధించడం ఇది మరో అవకాశం. ఇక ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే స్పెయిన్ తో మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా ఉంది. ఇక స్పెయిన్ 8వ ర్యాంక్ లో ఉండగా భారత్ ర్యాంకు 5వ ర్యాంక్ లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒలింపిక్స్ లో కలిపి ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా 7 మ్యాచ్ల్లో భారత్ 1 మ్యాచ్ లో స్పెయిన్ గెలిచింది. ఇక 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇక మరో ఈవెంట్ జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా తలపడనున్నాడు. ఇక క్వాలిఫికేషన్ ఈవెంట్ లో నీరజ్ మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ త్రో 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు అర్హత సాధించాడు. ఇవాళ రాత్రి 11:55 నుంచి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది.